సో లేడర్స్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మై డియర్ లేడర్స్. సో ఈరోజు మన మధ్యలో ఒక చిన్న పాప వెస్టేజ్ బిజినెస్ని జస్ట్ ఒక 8 months బ్యాక్ స్టార్ట్ చేసి ప్రజెంట్ యాజ్ ఏ ఒక మంచి లెవెల్లో మంచి ఇన్కమ్ తీసుకుంటూ ఉంది. సో ఈరోజు తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో లేడర్స్ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. అమ్మా నీ పేరేంటమ్మా? సాయి రాఘవయ్య. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 9th క్లాస్. 9th క్లాస్. వెరీ గుడ్. సో ఎక్కడి నుంచి అమ్మా నువ్వు మాట్లాడేది? నిజామాబాద్ నుంచి వస్తున్నాను. నిజామాబాద్ నుంచి వస్తున్నావు. ఓకే, వెరీ గుడ్. సో వెస్టేజ్ ఎలా పరిచయం అయింది నీకు? మాకు మా డాడీ వాళ్ళ సైడ్లో నుంచి చెప్పారు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఎప్పుడు స్టార్ట్ చేసావు వెస్టేజ్ బిజినెస్? జనవరిలో. జనవరిలో. మరి నీ స్టడీ? స్టడీ ఇటు ఉంది, డాడీ కూడా చూసుకుంటాడు. ఓకే, రైట్, వెరీ గుడ్. సో వెస్టేజ్లో జనవరిలో స్టార్ట్ అయ్యావు అంటే జనవరి ఇప్పుడు 2023. ఓకే, సూపర్ సూపర్ సూపర్. ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఎంత? ఫస్ట్ మంత్ ఇన్కమ్ 105 రూపీస్. 105. అమ్మ మా వ్యూవర్స్ కొంచెం చూడమ్మా, కొంచెం గట్టిగా చెప్పు. 105 రూపీస్. సో హైయెస్ట్ ఇన్కమ్ ఎంత? హైయెస్ట్ ఇన్కమ్ 30+. 30+ అంటే 30,000 చిల్లర వచ్చింది. 30,000 రూపీస్ అండ్ అబో ఇన్కమ్ తీసుకుంది. ప్రజెంట్ ఏ లెవెల్? డైమండ్ డైరెక్టర్. యాజ్ ఎ డైమండ్ డైరెక్టర్. సో సింపుల్గా నీ వెస్టేజ్లో నువ్వు పడ్డ వర్క్ ఎందుకు వెస్టేజ్ చేయాలి? సింపుల్గా చెప్పు. నా గోల్స్ని నెరవేర్చుకోవడానికి నేను వెస్టేజ్లోకి వచ్చినాను. నా గోల్స్ని రీచ్ అవ్వడానికి నేను హార్డ్ వర్క్ చేస్తాను. రైట్. ఎలా వర్క్ చేసావు? అంటే డాడీతోని హోమ్ మీటింగ్స్కి వెళ్ళడం, ప్రతి ఈ మీటింగ్స్ని అటెండ్ అవ్వడం, ఛాంపియన్స్ డేకి రావడం చేసాను. ఓకే ఓకే ఓకే. నువ్వు వర్క్ చేసేటప్పుడు నీకు రిజెక్షన్స్ వచ్చినాయా రాలేదా? 100% వచ్చినాయి. చాలా మరి మంది చెప్పారు. మరి వచ్చినప్పుడు ఏం చేసావు? వచ్చినప్పుడు అవిని వదిలేసి నెక్స్ట్కి వెళ్ళాను. దానివల్లనే సక్సెస్ అవ్వాలి. మరి నువ్వు స్టడీకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందేమో కదా? అవును, కానీ ఇది కూడా ఇంపార్టెంటే కదా. స్టడీ టు ఇది రెండు చూసుకుంటాం. ఓకే ఓకే, రైట్ రైడర్స్. చిన్న పాప చూశారు కదా, 9th క్లాస్ అవుతుంది పాప. సో వెస్టేజ్లో వాళ్ళ ఫాదర్తో కలిపి వర్క్ చేస్తుంది. యాజ్ ఎ డైమండ్ డైరెక్టర్గా 30,000+ ఇన్కమ్ తీసుకుంటుంది. ఈరోజు మనందరం కూడా ఎంఎస్సి బీఈడీలో పీజీలు చేసి ఆ వెస్టేజ్ అంటే చిన్న చూపు చూస్తున్నాం. బట్ పాపకి 9th క్లాస్ అవుతుంది. ఐ థింక్ పాప ఏ ఇంటర్మీడియట్కో లేకపోతే డిగ్రీకి వచ్చేయడానికి వెస్టేజ్లో ఒక యూత్ ఐకాన్ కూడా అయ్యే అవకాశం ఉంది. సో లేడర్స్ వెస్టేజ్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. సో చూస్తున్నారు కదా చిన్న పాప. సో 30 సంవత్సరాలు వయసు లేదు, 30,000 ఇన్కమ్ తీసుకుంటుంది. అమ్మ నీ వయసు ఎంతరా? 14 years. 14 సంవత్సరాలు. సో 14 సంవత్సరాలకి 30,000 ఇన్కమ్ తీసుకుంటే ఐ థింక్ ఇంకో 2 yearsలో 1 lakh+ ఇన్కమ్లోకి వెళ్ళిపోతుంది. సో అమ్మ సింపుల్గా వెస్టేజ్లో రావాలనుకుంటున్న వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి నువ్వు నీ ఎక్స్పీరియన్స్ బట్టి ఇచ్చే సలహా చెప్పు. అంటే రిజెక్షన్స్ వస్తూ ఉంటాయి. రిజెక్షన్స్ వచ్చాయని మనము ఆగిపోకుండా నెక్స్ట్కి వెళ్ళాలి. మనము ఏ అడ్డంకులు వచ్చినా నెక్స్ట్ అంటూనే ఉండాలి. వెస్టేజ్లో నీ అల్టిమేట్ గోల్ ఏంటమ్మా? రోల్స్ రాయల్స్ కార్. కొంచెం గట్టిగా చెప్పు. రోల్స్ రాయల్స్ కార్, విల్లా. ఆర్ఆర్ కార్ మరియు విల్లా కాస్ట్ ఎంత? 3 crores. 3 కోట్లు. సో వెస్టేజ్లో నీకు ఫర్ మంత్ ఎంత ఇన్కమ్ కావాలి? 5 lakhs. 5 lakhs+ ఇన్కమ్ ఎప్పటికి? ఆఫ్టర్ 18 years. ఆఫ్టర్ 18 years అంటే నీకు 18 సంవత్సరాలు వచ్చాక. ఓకే రైడర్స్, చూస్తారు కదా చిన్న పాపని. సో థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ.